ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 29వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్రవారం. తిథి విదియ. ఉదయం 6 గంటల 45 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి. రాత్రి 2 గంటల 32 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 37 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 16 నిమిషాల నుంచి 11 గంటల వరకు. దుర్ముహూర్తం రాత్రి 8 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకు. ఈరోజు విశేషం మార్గశిర శుక్రవారం, పుష్యమి నక్షత్రం. ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, కోరికలు తీరుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరుతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని, గణేశుణ్ణి ఇద్దరిని కలిసి పూజించాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్ళి కమలం, తెల్ల మిఠాయిలు, శంఖం వంటివి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక సంతానం లేని వారు గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి. సంతానంతో పాటు సంపద, ఆస్తి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పూజా స్థలంలో శ్రీయంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణావర్తి శంఖాన్ని ప్రతిష్ఠించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. కష్టమైన పనులను సాధిస్తారు. విశేషమైన లాభాలు ఉన్నాయి. భూలాభం, వ్యాపార అనుకూలత ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వివాదాలు ఉన్నా చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు, చికాకు తొలగిపోతాయి. బద్ధకాన్ని దరిచేరనియకండి. వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలను సందర్శిస్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెరిగిన ఖర్చులను వదిలించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది. మీ సంబంధంలో శృంగారం పెరుగుతుంది. మీరు ప్రేమ జీవితంలో ఉంటే మీరు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు సంతోషంగా కాలం గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా సత్వర కార్యసిద్ధి ఉంటుంది. ఇతరుల సహాయంతో విజయం లభిస్తుంది. ఉత్తమ ఫలితాలు రావాలంటే ఏకాగ్రతతో పనులు ప్రారంభించాలి. శత్రువులకు చుక్కలు చూపిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఆత్మీయుల సూచనలు ధైర్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నా సర్దుకుంటారు. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త పనులు చేపడతారు. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంలో పెరుగుదల మీ మనసును సంతోషపరుస్తుంది. మరోవైపు మీ ఖర్చులు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో బలహీనంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. మీరు ప్రేమ జీవితంలో ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆఫీస్ పని విషయంలో అదృష్టం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. సాయి నామాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అఖండ విజయం సొంతమవుతుంది. సంపద లభిస్తుంది. అదృష్టం పడుతుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు నిర్వర్తించండి. కళ సాకారం అవుతుంది. ధనయోగం గోచరిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి దోహదపడేవారు ఉంటారు. రుణపరమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మేలు. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఒక అనుకోని సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితానికి ఈరోజు గొప్పగా ఉంటుంది. మీరు శృంగారానికి సంబంధించి మంచి అవకాశాలను పొందుతారు. మీరు మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచుతారు. మీరు వారికి ఏదైనా బహుమతి ఇవ్వవచ్చు. మీ కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. కుటుంబ అవసరాలను తీర్చడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కీలక వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సాహసంతోనే విజయం సిద్ధిస్తుంది. మీ నిర్ణయాలే మీకు శక్తినిస్తాయి. పట్టు సడలకుండా పనిచేస్తే సరిపోతుంది. ఎవరిని విమర్శించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. లక్ష్య సాధనలో అవరోధాలు ఉంటాయి. మంచినే ఊహించండి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపిస్తారు. బుద్ధి బలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా మంచి ప్రయోజనాలు రానున్నాయి. మీకు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి నుంచి మీరు ఉపశమనం పొందుతారు. మీరు చేసే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ప్రేమ వ్యవహారాల పరంగా ఈరోజు అంతా సాధారణంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. మానసికంగా దృఢంగా ఉండాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగు వేయండి. తిరుగులేని విజయం లభిస్తుంది. అనవసరపు ఆలోచనలకు తావివ్వకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని మరీ లోతుగా ఆలోచించవద్దు. వివాదాలకు అవకాశం ఉంది. ఉత్సాహంగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేయండి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో వారికి స్థానం ఇస్తారు. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో కొందరికి బదిలీలు రావచ్చు. మీరు వ్యాపారానికి సంబంధించి మీ శక్తితో పనిచేస్తారు.
ఇది ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఇష్టదేవతా దర్శనం కార్యసిద్ధిని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అఖండ విజయాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా పూర్తి చేయగల సామర్థ్యం లభిస్తుంది. అదృష్ట ఫలితాలు అందుతాయి. అధికార యోగం ఉంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ప్రశంసలు ఉన్నాయి. గౌరవం దక్కుతుంది. బంధువుల ఆదరణ లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మధ్యలో ఉద్రిక్తతలు పెరగవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామి పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ సంబంధం బలంగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని సందర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. కష్టపడి పనిచేసి శుభ ఫలితాలు సాధిస్తారు. భోగభాగ్యాలు ఉన్నాయి. ఖర్చు పెరిగిన ధన లాభం ఉంది. సంతృప్తినిచ్చే వార్తలు వింటారు. ఒత్తిడి తగ్గుతుంది. ధర్మం గెలుస్తుంది. అవమానాలను తట్టుకుని విజయం వైపు అడుగులు వేస్తారు. దగ్గర వారి సహకారం లభిస్తుంది. పోయినవి తిరిగి పొందుతారు. ఆనందం ఉంటుంది. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో కుటుంబ పెద్దలను సంప్రదించడం మంచిది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇళ్లు కానీ కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఈరోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం రక్షణనిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. పట్టుదలతో ముందుకు సాగండి. అద్భుతమైన లాభం ఉంది. అదృష్టానికి చేరువలో ఉంటారు. లాభాన్ని ఇచ్చే పనులు చేపడతారు. వ్యాపార అనుకూలతలు ఉన్నాయి. చాలా రోజులుగా పరిష్కారం కాని ఒక అంశం ఇప్పుడు పరిష్కారం అవుతుంది. కొందరితో రాజీ పడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. అంతిమంగా మీదే పైచేయి అవుతుంది. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు బయలుదేరుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. విజయం కోసం పనిచేసే క్రమంలో సంస్కరణలకు పెద్దపీట వేయాలి. చిత్తశుద్ధే కీలకమవుతుంది. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధనయోగం ఉంది. విమర్శనా దృక్పథంతో ముందుకు సాగండి. సాహస నిర్ణయమే మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.
ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. శుభప్రదంగా ఉండడంతో ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పూర్తి శ్రద్ధ మీ పనిపైనే ఉంటుంది. దీనివల్ల మీరు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు వివాహం చేసుకుంటే ఈరోజు వైవాహిక జీవితంలో కూడా సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దీనివల్ల మీ మనస్సుకు సంతృప్తి ఇస్తుంది. మీకు ఇతర వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో గొప్ప విజయం లభిస్తుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. స్వల్ప ప్రయత్నంతో గుర్తింపు వస్తుంది. అపోహలు తొలగుతాయి. ముఖ్య వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఒక విషయంలో లాభపడతారు. కొన్ని నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. కుటుంబ సభ్యులకు మంచి చేస్తారు. ఆరోగ్యానికి ఆదిత్య హృదయం చదువుకోవాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. ఈరోజు బాగుంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు దూర ప్రయాణం చేయాలని ఆలోచిస్తారు. మీ బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉండడం మంచిది. సులభంగా పనులు పూర్తి చేయగల సామర్థ్యం లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. కొన్ని అంశాల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మొహమాటం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది. మిత్రుల సహకారంతో ఆపదలు తొలగుతాయి. ఆర్థిక అంశాల్లో పట్టు సాధిస్తారు. ఎవరిని నమ్మి ధనం ఇవ్వవద్దు. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. మీరు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. మీ వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో ఒక మాధ్యమం ద్వారా డబ్బు ప్రవాహం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు మరింత కష్టపడాల్సి వస్తుంది. మీ ప్రేమ జీవితంలో సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న వారికి సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు. విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి. తప్పు పట్టేవారు ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయండి. కొన్ని విషయాలు మనసుకు పరీక్షగా అనిపిస్తాయి. ముఖ్య వ్యక్తుల సూచనలతో ధైర్యం వస్తుంది. వాగ్వాదాలకు అవకాశం ఉంది. ఆవేశం రానియవద్దు. భవిష్యత్తు బాగుంటుంది. చెడు ఊహించవద్దు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఉంది. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. మీరు స్వయంగా కష్టపడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో డబ్బు పొందుతారు. ఈ కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు మీ పనిలో కొత్తదనాన్ని పొందుతారు. ఈ కారణంగా మీరు పూర్తి ఉత్సాహంతో పనిచేస్తారు. అంతేకాదు మంచి ఫలితాలను పొందుతారు. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన
సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.